ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామచంద్రుడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించారు. విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో పూర్తిస్థాయి మానవ రూపంలో 7వ అవతారంగా జన్మించిన ఈ మహనీయుని జన్మదినాన్నే శ్రీరామనవమిగా జరుపుకుంటాము. 14 సంవత్సరాల అరణ్యవాసం, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడు అయినాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని, ఇంకా శ్రీ సీతారాముల వారి కళ్యాణం కూడా ఈ రోజే జరిగిందని ప్రజలు నమ్ముతారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకాన్ని 3 సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామం మరియు శివ సహస్రనామ పారాయణం ఫలితం కూడా లభిస్తుంది. అంతటి మహత్తరమైనది రామ్. ఈసారి అయోధ్య నుంచి బాలరాముడిని తెచ్చుకున్నాం కాబట్టి చాలా స్పెషల్ అండి. ఈ పండుగ చాలా సింపుల్ గా అయితే చేసేసుకున్నాను. బోలో జై శ్రీరామ్.